హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకు కరెక్ట్గా సూట్ అయిన బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా మన లైనింగ్ పైన ఏ విధంగా వేసుకుంటే మనకు సూట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే మన చెస్ట్ లూజు ఏ విధంగా తీసుకోవాలి అనేది కటింగ్ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్ చేతులు కటింగ్ లూజ్ ఎలా తీసుకుని మనం కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా మనకి సూట్ అయిన పర్ఫెక్ట్ బ్లౌజ్ని తీసుకోవాలి. తీసుకుని మనం కొలతలు ఎలా తీసుకోవాలి అనేది తీసి చూపిస్తాను. ముందు పొడవు తీసుకోవాలి. పొడవు తీసుకున్న తర్వాత మనం చెస్ట్ అలాగే నడుము తీసుకుంటాం కదా, ఇలా తీసుకోవాలి. తర్వాత మెడ, భుజం పట్టి ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా నేను వివరంగా తీసుకుని చూపిస్తాను. అలాగే మనము ఛాతీ అలాగే నడుము ఒకే విధంగా తీసుకుంటాం కదా, తీసుకున్నాక మనం నడుము పర్ఫెక్ట్గా ఏ విధంగా వస్తుందనేది వివరించి చెప్తాను. అలాగే చంక లోతు కరెక్ట్గా తీసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి వివరంగా లైనింగ్ పైన కొలతలు తీసుకుంటూ లైనింగ్ పైన వేసి కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. అలాగే ఫ్రంట్ షేపు కరెక్ట్గా లూజ్ లేకోకుండా డాట్స్ ఎలా పెట్టుకోవాలి, మనకి రౌండ్ షేప్ ఏ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వస్తుంది అనేది కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లౌజ్ వచ్చి పట్టు సారీ బ్లౌజు లైనింగ్ అండి. ఈ లైనింగ్ని మనం 2 మడతల మీద వేసుకోవాలి. ఇలా ముడతలుగా ఉంది కదా, ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా ఇస్త్రీ చేసుకుని 2 మడతల మీద మన లైనింగ్ని వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని వేసుకున్న తర్వాత కింద సైడు మనకి ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కనుక కింద సైడ్ని ఇలా స్కేల్తో లైన్ గీసుకుని కటింగ్ చేసేసేయాలి. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా లైనింగ్ని పెట్టుకుని మనకి సూట్ అయిన బ్లౌజు ఇలాగా 2 మడతల మీద బ్లౌజ్ని వేసుకోవాలి. వేసుకుని టేప్ తీసుకుని భుజం మధ్యలోకి తీసుకుని ఇలా మనం టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి ఇలా లాగిపట్టు చూస్తే మన బ్లౌజు పొడవు వచ్చి 13.5. మనం పైన భుజం కుట్టుకాడకి అలాగే కింద సైడు మనం మడత పెట్టి కుట్టుకోవడానికి మనం క్లాత్ని పెంచుకోవాలి కదా, దానికోసం ముందుగా కింద సైడు ఒక పావంగులం సరిపోతుంది. ఒక పావంగులం పెంచుకోవాలి. పెంచుకొని ఇలాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకొని మనం భుజం కాడ కూడా పెంచుకోవాలి కదా, దానికోసం మరొకసారి బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకుని టేప్ తీసుకుని చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కింద సైడు మడత కోసం పెంచుకున్నాం. ఇప్పుడు భుజం కాడ కుట్టుకోవడానికి ఎంత పెంచుకోవాలో చూపిస్తాను. బ్లౌజు పొడవు వచ్చి 13.5 అయితే భుజం దగ్గర కుట్టుకోవడానికి ఒక అరంగుళం పెంచుకొని 14 అంగుళాలు తీసుకోవాలి. ఆల్రెడీ మనం కింద మడత కోసం ఒక పావంగుళం పెంచుకున్నాము. ఇప్పుడు భుజం స్టిచ్చింగ్కి ఒక అరంగుళం పెంచుకొని 14.5 కుట్టిన తర్వాత 13.5 వస్తుంది. మొత్తం మీద మన బ్లౌజు కుట్టిన తర్వాత 13.5 రావాలి కుట్టు కోసం. అలాగే కింద సైడు ఇవన్నీ ఇలా మనం పెంచుకోవాలి. బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ అలాగే నడుము కొలుసుకోవాలి. మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా అంతే తీసుకోవాలి. ఎందుకంటే మనం నడుము దగ్గర టక్స్ వచ్చినప్పుడు మన క్లాత్ అనేది తగ్గుతుంది. అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కూడా మనం కుట్టుకున్నప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా అంతే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు సరిపోతుంది. చెస్ట్ 38లో 4వ భాగం 9.5 తీసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5, 9.5, అలాగే ఖర్చు కోసం 1.5, నడుము దగ్గర కూడా 9.5, ఖర్చు కోసం 1.5 పెంచుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు చెప్పాను కదా, కింద సైడు మనం టక్స్ పెట్టుకున్నప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది. అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం కూడా మన క్లాత్ అనేది కుట్టుకున్నాక తగ్గుతుంది. మనం నడుము దగ్గర తక్కువే ఉంది కదని క్లాత్ తగ్గించి మనం కట్ చేసుకుంటే కుట్టుకున్నాక క్లాత్ అనేది సరిపోదు. అందుకనే మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా అంతే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా ఈ విధంగా మన బ్లౌజు పర్ఫెక్ట్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా కొలుసుకుంటూ మనం కటింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ ప్రకారం మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజు పొడవు చెస్ట్ నడుము కొలుసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం మెడ భుజము కొలుసుకోవాలి. ఇలా మెడ చూసారా, ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకుని చూసుకుంటే మెడ వచ్చి 5 అంగుళాలు వచ్చింది. మనం ఇలాగా స్ప్రెడ్ చేయకూడదు, దగ్గరగా తీసుకుని కొలుసుకోవాలి. మెడ 5 అంగుళాలు వచ్చింది. ఈ 5 అంగుళాలు తీసుకోవాలి మనం.
భుజం పట్టి కూడా కొలుసుకోవాలి. భుజం పట్టి చూసారు కదా, పావుదొక్కు 3 ఉంది. ఆ పావు కింద మనం మెడ కుట్టుకున్నప్పుడు కుట్టులోకి వెళ్ళింది. అంటే మనం 3 అంగుళాలు భుజం తీసుకోవాలి. 2.5, 5లో సగం 2.5 తీసుకోవాలి. మెడొచ్చి భుజము 3 అంగుళాలు తీసుకోవాలి. ఇలా తీసుకుని లైన్ గీసుకోవాలి. ఇలా కుట్టు కోసం కూడా మనం పెంచుకుంటాం కదా, దానికోసం కూడా ఇలా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మెడ 2.5, భుజం 3 అంగుళాలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం చంక ఎలా కొలుసుకోవాలంటే చూపిస్తాను. మన బ్లౌజ్ని తీసుకుని ఇలా తిరగవేసి బ్యాక్ పార్ట్ సైడ్కి తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇలా మనం ఒక రంగులు అనేది కుట్టులోకి వెళ్తుంది కూడా, అది కూడా తీసుకుని కొలుసుకుంటే చూసారు కదా 6 అంగుళాలు వచ్చింది. అలా పెట్టుకుని క్రాస్గా మనం చూసుకుంటే మనం పొడవు ఎంత తీసుకున్నాం అనేది తెలుస్తుంది. చంక పొడవు 6 అంగుళాలు. 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలి. గీసుకుని ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం టేప్ తీసుకుని ఇలా మూలను పెట్టుకుని 1.5 దగ్గర మార్క్ చేసుకుని కరువు స్కేల్తో మంచిగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నాక మనం కుట్టిన తర్వాత ఇలా ఒక అరంగుళం అనేది మనం కుట్టుకుంటాం కదా, కుట్టుకున్న తర్వాత మన చంక లోతు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఇలాగ కరెక్ట్గా వచ్చిందా లేదనేది మనం చంక లోతుని కొలుసుకోవాలి. ఇలా టేప్ తీసుకుని కొలుసుకుని చూడాలి. 8.5 వచ్చింది. మనకి 8.5 వచ్చిందో లేదో చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8.5 వచ్చింది. ఈ విధంగా చంకను కొలుసుకోవాలి. ఇలా చంక కొలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ టక్స్ని కూడా కొలుసుకోవాలి. ఇలా మన బ్లౌజ్ పైనే మొత్తం అన్నీ మనం డ్రా చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మనం ఫిట్టింగ్ చేసే కాడకి తీసుకుని సగానికి టక్స్ కోసం మడత పెట్టి తీసుకోవాలి. పైన 4 అంగుళాల దగ్గర కుట్టు కోసం అటు అరంగుళం ఇటు అరంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. టక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనుకమాల మెడ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. మనం టేప్ తీసుకుని చూసుకుంటే మనకు 9 అంగుళాలు వచ్చింది. అలాగే మనం నడుము బద్దీ కూడా ఎంత ఉందని చూసుకోవాలి. పావుదొక్కు 5 ఉంది. కుట్టిన తర్వాత ఇక్కడ మనం పావుదొక్కు 5 దగ్గర చూసుకోవాలి. చూసారు కదా, 9.5 వచ్చింది. 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మనకి భుజం దగ్గర ఒక అరంగుళం పోతుంది. కుట్టిన తర్వాత మనకు కరెక్ట్గా 9 అంగుళాలు వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకుని కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకుని మనం కుట్టుకుంటాం కదా, ఒక పావంగుళం అంత క్లాత్ని మడత పెట్టి కుడతాం కదా, ఈ విధంగా ఒకసారి డ్రా చేసుకుని మనం మెడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని వెనకమాల బద్దీ కూడా కరెక్ట్గా వస్తుంది కుట్టుకున్న తర్వాత. అలాగే మనం మెడను కూడా కుట్టుకి వదిలేసి ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది మన మెడ కూడా. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిన బ్లౌజ్ని తీసుకుని ఇలాగా కొలతలు తీసుకుంటూ మనం కటింగ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. మెడ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి. మన ఈ బ్లౌజ్ వచ్చి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మెడ సరిపోతుందో లేదో చెక్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం మెడ లెంత్ ఎంత ఉందనేది మన ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా కొలుసుకోవాలి. 6.5 వచ్చింది. 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనం మెడ వచ్చి 2.5 కదా, 2.5 దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. మనం మెడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆర్మోల్ కోసం మనం బ్యాక్ పార్ట్ని తీసుకున్న దాని ప్రకారం ఇలా మార్క్ చేసుకుని ఇలా మరొకసారి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత 1.5లోకి సగానికి అంటే 1/3 అంగుళాల దగ్గర
మార్క్ చేసుకోవాలి. లోత్ అనేది ఒక 6 అంగుళం ముందుకు వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం, దానికోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మన కుట్టు కోసం కూడా ఒకసారి ఈ విధంగా 6 అంగుళం దగ్గర మార్క్ చేయాలి. ఇప్పుడు మనకు మెడ కరెక్ట్గా వచ్చిందో లేదో మరొకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇలా ఈ విధంగా మన పావుంగుళం అంతా క్లాత్ని మడత పెట్టి కుట్టుకుంటాం కదా, దాని ప్రకారం కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్, మన ఆది బ్లౌజ్ ప్రకారం 3 అంగుళాలు షేప్ బెల్ట్, అలాగే ఫిట్టింగ్ కేసే 2.5 ఉంది. 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది తీసుకోవాలి. అలాగే మనకి చెస్ట్ దగ్గర లూజ్ ఎంత ఉందని కూడా చెక్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత 12 రావాలి. మనం పైన కుట్టు కోసం పెంచుకున్నాం కదా, దాని ప్రకారం ఇలా షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి. మనం చెస్ట్ని కిందకి దింపకూడదు. దింపితే కనుక ఎక్కువగా లూజ్ వచ్చేసి చెస్ట్ షేప్ అనేది బాగోదు. ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి 4 అంగుళాలు, అలాగే మనం ఆదికిచ్చిన బ్లౌజు టక్స్ మనం లాస్ట్ దిప్పు ఎంత ఉందనేది చూసుకుంటే కుట్టిన తర్వాత 10 అంగుళాలు వచ్చింది. ఆ 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని టక్స్ మడత పెట్టి కుట్టుకోవడానికి ఇటో అంగుళం దగ్గర మార్క్ చేసుకుని చూసారు కదా, ఈ విధంగా టక్స్ని షేప్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం కింద సైడ్ టక్స్ని తీసుకున్న తర్వాత చంక మూలన టక్స్ అనేది తీసుకోవాలి. ఇలా మన బ్లౌజ్ టక్స్ పొడవు తీసుకుంటే 3.5 వచ్చింది. ఈ టక్స్కి క్రాస్గా తీసుకుని 3.5 దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం అటో పావంగులో ఇటో పావంగులం దగ్గర డ్రా చేసుకోవాలి. ఈ 2 అయిన తర్వాత హుక్ సైడ్ దగ్గర మనం టక్స్ని కూడా తీసుకుని ఈ రెండిట్లకి మధ్యలోకి వచ్చే విధంగా డ్రా చేయాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని కుట్టు కోసం అటో పావంగులం ఇటో పావంగులం దగ్గర మార్క్ చేయాలి. ఈ 3 డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మనకి క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తే కనుక ఇలాగ 4వ టక్స్ అనేది వేసుకోవాలి. ఈ వేసుకుంటాం వల్ల మనకి లూజ్ వస్తే కనుక ఆ టక్స్ వల్ల లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుద్దని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మన లైనింగ్ని చెక్ చేసుకోవాలి. 2 మడతల మీద వస్తే క్లాత్ ఉంటే కనుక 2 మడతల మీద వేసుకోవచ్చు. క్లాత్ లేదనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా మనం కుట్టిన తర్వాత 3 అంగుళాలు ఇటు 2.5 రావాలి కదా, కింద సైడ్ కుట్టు కోసం పై సైడ్ కుట్టు కోసం 1 అంగుళం పెంచుకుని ఇలా ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ ఈ 2 అయిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను. మిగిలిన లైనింగ్ని ఇలా ఈ విధంగా 4 మడతల మీద వేసుకోవాలి. కింద సైడు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇప్పుడు ముందు మడత కోసం మన లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావంగుళం పెంచుకోవాలి. ఇలా పావంగుళం పెంచుకుని ఇలా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది ఇలా ఈ విధంగా మనం డ్రా చేసుకుని కుట్టు కోసం ఒక 6 అంగుళం పెంచుకోవాలి. పెంచుకుని ఇప్పుడు స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని మన హ్యాండ్ లూజ్ కూడా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం పెంచుకోవాలి. అలాగే మన చంక డౌను 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన చంక లూజ్ ఎంత అనేది కొలుసుకోవాలి. ఇలా తిరగేసుకుని బ్లౌజు కొలుసుకుని చూసుకుంటే 8.5 వచ్చింది. ఇలా క్రాస్గా 8.5 దగ్గర మార్క్ చేయాలి. మార్క్ చేసి 8.5లోకి సగానికి మనం షేప్ గీసుకోవడానికి ఇలా డ్రా చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకుని ఇలా మన ఫిట్టింగ్ దగ్గర కూడా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆ బాక్స్ దగ్గర మూలగా 1.5 దగ్గర మార్క్ చేసుకుని భుజం దగ్గర 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇలా కరువు స్కేల్తో ఇలా రౌండ్గా షేప్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ షేప్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ కోసం చంక లూజ్ 8.5 తీసుకున్నాం కదా, అక్కడ 1 అంగుళం ముందుకి మార్క్ చేసుకుని ఆర్మోల్ కోసం ఒక 6 అంగుళం దగ్గర మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో డ్రా చేసుకోవాలి. మనకి చంక దగ్గర జాయింట్ అనేది వస్తుంది. కుట్టుకునేటప్పుడు ఈ మూలన జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ విధంగా హ్యాండ్స్ కనుక డ్రా చేసుకుంటే మనకు చంకల్లో ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ని లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ని బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ కోసం ఇలాగ పెద్ద బోర్డర్కి 4 మడతల మీద వేసుకుని హ్యాండ్స్ని ముందు కటింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కోసం ఇలాగ మనకి బోర్డర్ వచ్చింది కదా, దాని ప్రకారం వేసుకుని కటింగ్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్, అలాగే క్రాస్గా ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా వేసుకుని 1 అంగుళం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడు ఏమి రాకోకుండా మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది స్ట్రెచబుల్ అయ్యి సరిసమానం కట్ చేసుకుంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు వస్తుంది. అందుకని మనం లైనింగ్ కటింగ్ పర్ఫెక్ట్ కటింగ్ చేసుకుని కుట్టు కోసం బ్లౌజ్ పీస్ని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.